గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శ్రీహరి గారు పంపిస్తున్నారు అండ్ 2 క్వశ్చన్స్ పంపించారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం 1000 రూపాయలు 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు అలాగే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ₹1,00,00,000 మనకు వస్తుందా? అండ్ ఆయన ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసామంటే సైకాలజీ ప్రకారం ఆ డబ్బులు విత్డ్రా చేసేయాలనిపిస్తుంది. అలా కాకుండా ఇలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కొన్నాళ్ళు వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్టయితే మనం ఆ కార్పస్ రీచ్ అవ్వగలమా అన్నది ఆయన క్వశ్చన్. చూద్దామంటే క్యాలిక్యులేషన్ బట్టి చూపిస్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, డూ ఐ నీడ్ టు అప్డేట్ ది స్టాక్స్ వైల్ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వితౌట్ సెల్లింగ్ ఎనీ స్టాక్స్? అవసరం లేదండి. మీరు స్టాక్స్ అమ్మలేదంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. స్టాక్స్ అమ్మినప్పుడే మనం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఆ టైంలో మొత్తం డేటా ఇన్పుట్ చేయాలి. అండ్ మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ విషయంకి వచ్చేసరికి నేను ల్యాప్టాప్లోకి తీసుకెళ్తాను. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద నా వెనకాల చూస్తున్న క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో ఇది స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేటర్ అంటారు. నేను ఈ క్యాలిక్యులేటర్ మీకు ప్రొవైడ్ చేస్తాను కూడా, సో దట్ మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ద్వారా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ శ్రీహరి గారు క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 1000 రూపాయలతో అన్నారు కాబట్టి నాకు డౌటే, 1000 రూపాయలతోని 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసేది జస్ట్ 60,000 రూపాయలే. 60,000 రూపాయలు ₹1,00,00,000 అవుతుందా అని. మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి నేను 12% రిటర్న్ తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకోవాలన్నా తక్కువ తీసుకొని క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేస్తాను కదా. 25 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 25 ఇయర్స్ ఎండ్ ఆఫ్ ది 25 ఇయర్ మీకు వచ్చేది 13,78,000 రూపాయలు అండి. ₹1,00,00,000 అవ్వట్లేదు. నా ఇక్కడ మనం ఈ గోల్ అచీవ్ చేయాలంటే మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, లేదా అదర్ ఆప్షన్ మనం టెన్యూర్ని ఇంక్రీజ్ చేసుకోవడం మనం చూడొచ్చు అన్నమాట. ఫస్ట్ నేను టెన్యూర్ ఇంక్రీజ్ చేసి చూస్తాను. 5 ఇయర్స్ బదులు 10 ఇయర్స్ చేద్దాం. 10 ఇయర్స్ చేసినట్టయితే మీకు ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ 20 ఇయర్స్ తగ్గుతుంది కదా. దెన్ ఇన్ దట్ కేస్ లేదండి 21,00,000 అవుతున్నది. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1000 రూపాయల బదులు 3,000 రూపాయలు చేస్తున్నాను. 3,000 రూపాయలు చేసినట్టయితే లేదా 64,00,000 రూపాయలు అవుతుంది. 3,000 రూపాయలతోనే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఇనీషియల్గా 3,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మీరు కొంచెంగా ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అంటారన్నమాట. ఒక 10% చొప్పున ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి. ఇన్ దట్ కేస్ 94,00,000 వరకు వచ్చాం. సో 15% ఇంక్రీజ్ చేయగలిగినట్టయితే ఐ థింక్ యూ షుడ్ బీ ఏబుల్ టు కంఫర్టబుల్ అచీవ్ ఇట్ అండి. 15 కూడా అక్కర్లేదు. ఐ థింక్ 12% చేసినా కూడా అయిపోతుంది అనుకుంటా. 12% చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ 12% అంటే ఏం లేదు. ఫస్ట్ ఇయర్ 3,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. దాని నెక్స్ట్ ఇయర్ 3,360, దాని నెక్స్ట్ ఇయర్ 3,763. నా ఇక్కడ చాలామంది దగ్గర నుంచి ఈ స్టెప్అప్ క్యాలిక్యులేటర్ చెప్పినప్పుడు వచ్చే కామెంట్స్ ఏంటంటే, నేను ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఫస్ట్ టైం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఉంటుంది కదా అని చెప్పి. మీకు ఫస్ట్ టైం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు లేకపోయినా కూడా మీరు ఆన్లైనే కదా, ఆన్లైన్ అప్పుడు మనం ఎప్పుడైనా ఆపి మళ్ళీ ఇనిషియేట్ చేయొచ్చు కదా. అలాంటప్పుడు ఓల్డ్ ఎస్ఐపి ఏదైతే ఉందో ఆ 3,000 రూపీస్ ఆపేసి దెన్ అదే ఫండ్లోని మీరు నెక్స్ట్ మంత్ నుంచి 3,000 బదులు 3,360 రూపీస్ ఇంక్రీజ్ చేశారనుకోండి, అయిపోతుంది అన్నమాట. సింపుల్, ఆన్లైన్ కాబట్టి ఈ ప్రాసెస్ పెద్ద మ్యాటర్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ చేస్తున్నాను. అదే నేను 10 ఇయర్స్ వద్దు, ఓన్లీ 5 ఇయర్సే ఇన్వెస్ట్ చేయగలను అనుకున్నట్టయితే దెన్ ఇన్ దట్ కేస్ 5 ఇయర్స్ చేస్తున్నాను. ఇక్కడ 25 ఇయర్స్ చేస్తున్నాను. ఇక్కడ 3,000 రూపీస్ అయితే అవ్వదు, 51,00,000 అవుతుంది. సో ఇక్కడ 5,000 చేసి చూద్దాం. 5,000 రూపీస్ చేస్తే 85 lakhs అవుతుందండి. 5,000 కూడా అవ్వట్లేదు కాబట్టి దీన్ని 6,000 చేద్దాం. 6,000 చేసినట్టయితే ఎస్ అవుతుందండి. మీరు ఒకవేళ 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే 6,000 రూపీస్తో స్టార్ట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయగలిగినట్టయితే ఎస్ ఈ గోల్ని అయితే అచీవ్ చేయగలుగుతారు. సో ఈ స్టెప్అప్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ IRFC స్టాక్ ఫ్రమ్ IPO. రీసెంట్గా స్టాక్ బాగా పెరుగుతుంది కదా, నా విజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అప్ టు 15 ఇయర్స్ అని చెప్పి. నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. అశోక్ గారు క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు వీడియోలో షేర్ చేసిన ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపించినట్టయితే వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ అయితే డీటెయిల్గా రాయండి. నెక్స్ట్ షోలో మంచి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేస్తాను. నో వెన్ ఇట్ కమ్స్ టు IRFC రిలేటెడ్గా ఆన్సర్ చేసే ముందు, ఇప్పుడు కరెంట్లీ మనం చూసినట్టయితే వీఆర్ ఇన్ మార్కెట్ కండిషన్ ఎలాంటిదంటే PEC స్టాక్స్లోని మంచి ర్యాలీ జరుగుతుంది కదా. దీంతో ప్రతి ఇన్వెస్టర్ PEC స్టాక్స్
రిలేటెడ్గా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే నేను మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ ఎస్పెషల్లీ ₹100 కన్నా బిలో ఉన్న పిఎస్యూ స్టాక్స్ ఏవైతే ఉంటే వీటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ అది సోషల్ మీడియాలో కూడా బజ్ అలాగే కనబడుతుంది. అండ్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం ఆలోచనతో ఉన్నారు. నువ్వు ఇక్కడ ఒక బేసిక్ కోర్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు పిఎస్యూ కంపెనీసే కాదు, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీలో మనకు వెల్త్ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుంది? ఆ కంపెనీ ఒక టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఒక ప్రమోటర్స్ కానీ, కంపెనీ ఒక CEO, CFO కానీ ఆ కంపెనీని బాగా గ్రో చేద్దాం అనే విజన్తో ఉండి దాని రిలేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకోండి కన్సిస్టెంట్గా. నో కంపెనీ బాగా గ్రో అయితే మనకు కూడా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, రైట్? నో ఈ సినారియోస్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దీన్ని పిఎస్యూ కంపెనీస్కి రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పిఎస్యూ కంపెనీస్ ఒక ఓనర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టాప్ ప్రయారిటీ ఏముంటుంది? షేర్ హోల్డర్కి వెల్త్ క్రియేట్ చేయడం, లేకపోతే పబ్లిక్ సర్వ్ చేయడమా? పబ్లిక్ సర్వ్ చేయడమే కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మోటివే కంపెనీస్ రన్ చేసినప్పుడు షేర్ హోల్డర్కి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్గా ఓనర్కే మోటివ్ ఉండదు. సెకండ్ థింగ్, టాప్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు వర్క్ చేసే సినారియోస్ అలా ఉంటాయి అన్నమాట, కండిషన్స్ అలాంటివి. సో అలాంటి కండిషన్స్లో వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఒకవేళ యాక్చువల్లీ గవర్నమెంట్ కంపెనీస్ ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి అనుకోండి, గవర్నమెంటే రెస్ట్రిక్షన్స్తో వస్తుంది. మనం IRCTC కేసులో చూసాం కదా, ఇలా మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్లో మనం సిమిలర్ సినారియోస్ హిస్టారికల్లీ చూసినట్టయితే మనకు కనబడుతుంటుంది అన్నమాట. నువ్వు ఇలాని పిఎస్యూ కంపెనీస్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలంటే పిఎస్యూ కంపెనీస్ ఒక టైం నడుస్తుంటుంది. కరెంట్లీ వీఆర్ ఇన్ దట్ మార్కెట్ కండిషన్. సో ఇప్పుడు పిఎస్యూ కంపెనీస్ ఒక టైం నడుస్తుంది కాబట్టి పిఎస్యూ స్టాక్లోని ర్యాలీ అవుతున్నంతకాలం యూ కెన్ ఎంజాయ్ దట్ ర్యాలీ. కాకపోతే ఎప్పుడైతే మీకు మార్కెట్లో బాగా యూఫోరియా అంటే ప్రతి ఒక్కరు పిఎస్యూ స్టాక్స్ని రికమెండ్ చేస్తారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పిఎస్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే పిఎస్యూ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్ లెట్స్ సే IRFCA తీసుకుందాం, మీరు అడిగారు కాబట్టి దీని వాల్యుయేషన్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ మిగిలిన NBFCs ఏవైతున్నాయో ప్రైవేట్ NBFCs ఒక వాల్యుయేషన్కి ఈక్వలెంట్గా వచ్చేస్తుంది అనుకోండి, వీ కెన్ టేక్ ఇట్ ఎస్ ఓకే అయిపోయింది, మార్కెట్ ర్యాలీ అయితే బాగానే అయిపోయింది అనుకోవచ్చు. కరెంట్లీ చూసినట్టయితే రైల్వే స్టాక్స్ని బాగా లేపుతున్నారు. దట్టు IRFC విషయంకి వచ్చేసరికి రీసెంట్గా RVNL ఏదైతే ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీని చూపించి నెక్స్ట్ RVNL అని చెప్పి IRFCని అయితే లేపుతున్నారు. ఇది ఇంకా లో ఫ్లోట్ స్టాక్, మోస్ట్ ఆఫ్ ద స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది. నో ఆ కంపెనీ అయితే చెడ్డది కాదు, కాకపోతే ర్యాలీ నడుస్తున్నంతకాలం ఎంజాయ్ చేయాలి. లాంగ్ టర్మ్ కంటే అంటే బ్లైండ్గా నేను ఇది కాఫీ క్యాన్ స్టాక్ కింద వదిలేద్దాం 20 years అలా ఆలోచిస్తున్నట్టయితే మాత్రం పిఎస్యూస్లో అలా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ జరగదు. ఎందుకంటే టాప్ మేనేజ్మెంట్ ఒక విజనే దానికి అలైన్డ్గా ఉండదు కాబట్టి. సో మనం షార్ట్ టర్మ్స్లో ర్యాలీ జరుగుతున్నంతకాలం ఎంజాయ్ చేయాలి, దాని తర్వాత బయటకు వచ్చేది వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఉదయ్ కుమార్ అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నాకైతే చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేను కంపెనీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలను కాబట్టి నాట్ గోయింగ్ విత్ మ్యూచువల్ ఫండ్స్. నేను ₹5,000 ఈచ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ₹5,000 ప్రాఫిట్ అంటే 100% ప్రాఫిట్ వచ్చాక ఆ ప్రాఫిట్ వచ్చిన ₹5,000 ఏవైతే ఉన్నాయో దాన్ని బుక్ చేసి మిగిలిన ₹5,000 అలా వదిలేసి నేను ఆ ప్రాఫిట్ని వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. మళ్ళీ ఆ కంపెనీ 100% రిటర్న్ ఇచ్చాక ఆ డబ్బులు అలాగే వదిలేసి ఆ ప్రాఫిట్ని వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే నాకు కొన్ని కంపెనీస్ మల్టీ బ్యాగర్ అవ్వచ్చు, కొన్ని కంపెనీలు పోయినా కూడా అనుకున్నాను. ఈ స్ట్రాటజీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఉదయ్ గారు, మీరు అడిగిన స్ట్రాటజీ గురించి నేను ఆన్సర్ చేసే ముందు నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్ మీరు 100% గ్రో అయిపోతాయని చెప్పి ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు? అంటే 100% గ్రోత్ అని ప్రిడిక్ట్ చేయగలిగే స్కిల్ మీ దగ్గర ఉన్నదని మీరు అనుకుంటున్నారు అనుకోండి, దాని ఇన్ దట్ కేస్ దాంట్లో ₹5,000 ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఆ స్టాక్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టయితే వెల్త్ క్రియేషన్ బెటర్గా అవుతుందా? సెకండ్ థింగ్, మీరు ఈ పోర్ట్ఫోలియో ఒక స్టాక్లో ₹5,000 ఇన్వెస్ట్ చేస్తే అంత ప్రాఫిట్ బుక్ చేసి ఇంకో స్టాక్లో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. ఒకసారి ప్రాక్టికల్లీ ఇమాజిన్ చేయడానికి ప్రయత్నించండి. ఒక 5 సంవత్సరాల తర్వాత మీ పోర్ట్ఫోలియోలోని యాక్చువల్లీ అదొక ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, మనకి నిఫ్టీ 500, నిఫ్టీ 250 ఇండెక్స్లో ఎలాగైతే ఉంటాయో అప్పుడు ఉదయ్ 250, ఉదయ్ 500 ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇండెక్స్లు క్రియేట్ చేసుకోవడం వల్ల వెల్త్ క్రియేషన్ జరగదండి. నా హానెస్ట్ సజెషన్ అయితే, మేబీ మీరు అన్నారు చూడండి నేను స్టాక్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలను అని మీరు అనుకున్నారు. సో మేబీ మీరు స్టాక్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయగలవచ్చు. కాకపోతే మీరు పోర్ట్ఫోలియో సైజింగ్ రిలేటెడ్గా వర్క్ చేయాలన్నది నా హానెస్ట్ సజెషన్. ఎందుకంటే స్టాక్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు, పోర్ట్ఫోలియో సైజింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్లో.
మీరు రాసిన క్వశ్చన్ బట్టి అయితే ఆర్ ఈ స్ట్రాటజీ బట్టి అయితే నాకు అర్థమైందంటే మీరు పోర్ట్ఫోలియో సైజింగ్ రిలేటెడ్గా వర్క్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, మీరు థియరేటికల్లీ అనుకుంటున్నారు అలా 100% ప్రాఫిట్ బుక్ చేయగానే ఇలా నెక్స్ట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగానే ఇంకో 100% వచ్చేస్తుంది అని చెప్పి అలా ప్రాక్టికల్లీ ఎప్పటికీ జరగదు. మనం కాన్ఫిడెన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిలో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి సైజింగ్ ఇచ్చినప్పుడే మనకి రియల్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. అండ్ లిమిటెడ్ పోర్ట్ఫోలియోతో వెళ్ళాలి. మీరు ఇలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మీకు వెల్త్ క్రియేషన్ జరగదు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో సైజింగ్. అండ్ మిగిలిన వ్యూవర్స్లో చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను, 100% ప్రాఫిట్ రాగానే ఆ స్టాక్ను ఉంచుకోవడం వేస్ట్, ప్రాఫిట్ ఏదైతే ఉందో అది తీసేయండి, క్యాపిటల్ ఉంచుకోండి, అన్ని వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటారు. ఐ ఫీల్ అటర్లీ ఫ్లాప్ స్ట్రాటజీ అది. మనకు ఒకవేళ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ లేదంటే మొత్తం డబ్బులు తీసుకోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది, కానీ లేకపోతే కొంచెం కొంచెం అమౌంట్ తీయడం ఆర్ మొత్తం డబ్బులు ఒకసారి తీయకపోయినా కూడా మనకి ఎప్పుడైతే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనిపిస్తుందో మనం డౌన్ సైజ్ చేసుకోవడం కూడా బెటర్ స్ట్రాటజీ అవుతుంది. కానీ నేను క్యాపిటల్ వదిలేస్తాను, ప్రాఫిట్ తీసుకుంటాను, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అన్నట్టయితే ఈ స్ట్రాటజీ వల్ల జూఏ క్రియేట్ అవుతుంది, కానీ యాక్చువల్లీ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ అవ్వదు ఎప్పటికీ. నాటి సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి మీకు గుర్తున్నట్టయితే ఒక 1 month బ్యాక్ నేను నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న మిస్సింగ్ అన్న మూవీని సజెస్ట్ చేశాను, గుర్తుందా? రియలీ గుడ్ మూవీ. నాకు ఆ మూవీ నచ్చిన తర్వాత దాని ముందు పార్ట్ కూడా ఉన్నదని చెప్పి తెలిసింది. ఆ మూవీ పేరు సర్చింగ్ అన్నమాట. ఈ సర్చింగ్ రిలేటెడ్గా సర్చ్ చేశాను, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్లో తీసేశారు ఇంగ్లీష్ వెర్షన్ అయితే. కాకపోతే రీసెంట్గా ఆహాలో తెలుగు వెర్షన్లో అయితే స్ట్రీమ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సర్చింగ్ కూడా అమేజింగ్ మూవీ. ఎస్పెషల్లీ ఇంట్రో పార్ట్ ఏదైతే ఉన్నదో అసలు ఒక డైలాగ్ లేకుండా కూడా డైరెక్టర్ ఒక స్కిల్ సెట్ మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే, కొంచెం ఓల్డ్ 4-5 years ఓల్డ్ మూవీ ఇది, చూడనట్టయితే చూడండి, యూ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ అలాగే చాలామంది మన వ్యూవర్స్లోని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, బట్ హానెస్ట్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక హిస్టరీ మనకు తెలుసా? మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? యాక్చువల్లీ లాస్ట్ ట్యూస్డే రోజు మన టాక్ ఛానల్లోని దీని రిలేటెడ్గా ఒక వీడియోని రిలీజ్ చేసాం. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని స్టార్ట్ చేసింది ఒక స్కామ్స్టర్ అంటే మనం షాక్ అవుతాం కదా, అలాంటి చాలా మీకు షాకింగ్ హిస్టరీస్ అందులో దొరుకుతాయి అన్నమాట. ఎవరైతే చూడలేదో ఇట్స్ ఏ మస్ట్ వాచ్ వీడియో ఇది. ఈ వీడియోకి ఐ బటన్లోని అండ్ అలాగే ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. మన నెక్స్ట్ క్వశ్చన్ మనోహర్ అడుగుతున్నారు. తన క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లా మెయింటైన్ చేస్తున్నాను, నేను ఇంట్రెస్ట్కి ఇస్తే ₹1.5 ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ హీ ఈజ్ ఏ ట్రస్టెడ్ పర్సన్, మనీ కావాలన్నప్పుడు 1 month ముందే చెప్పినట్టయితే ఇచ్చేస్తారు, ఆర్ ఈజ్ ఇట్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ సేఫెస్ట్ ఫండ్? ఏమైనా సేఫెస్ట్ ఫండ్స్ ఉంటే చెప్తారు. ఓకే, ఫస్ట్ థింగ్, మీరు ఎమర్జెన్సీ ఫండ్ అంటున్నారు కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ మనకు ఎలా ఉండాలంటే, మనకు కావాలన్నప్పుడు అట్లీస్ట్ 1-2 daysలో మనకి డబ్బులు వచ్చేసేటట్టు ఉండాలి. అప్పు ఇచ్చిన కేసులో ఎస్ అవతల వాళ్ళు ఇస్తారని మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, అంటే మీకు అవసరం వచ్చినప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఒకవేళ ఇవ్వలేకపోయారు అనుకుందాం, వాళ్ళు 1 month కాకుండా 2 months 3 months చేస్తున్నట్టయితే మీరు అనవసరంగా అప్పు చేయాల్సి వస్తుంది కదా. సో ఎమర్జెన్సీ ఫండ్తో ఎప్పుడు ఇలా చేయొద్దని. మీ దగ్గర ఎడిషనల్ డబ్బులు ఉంటే వేరు, బట్ ఎమర్జెన్సీ ఫండ్ విషయంకి వచ్చేసరికి దాన్ని సేఫ్గా పార్క్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. నువ్వు ఎక్కడ సేఫ్గా పార్క్ చేయాలి? మనకి ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అదొక ఆప్షన్. సెకండ్, మ్యూచువల్ ఫండ్స్లో మనం చూసుకోవాలనుకున్నట్టయితే లో డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో అయినా కూడా పార్క్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ పార్క్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ రెదర్ దెన్ మనం అప్పు ఇవ్వడం కన్నా. ఎమర్జెన్సీ ఫండ్ విషయంకి వచ్చేసరికి మీ దగ్గర అడిషనల్ డబ్బులు ఉన్నప్పుడు యూ కెన్ డూ దట్, బట్ ఎమర్జెన్సీ ఫండ్తో మాత్రం ఇది తప్పు చేయొద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ కోటేశ్వరరావు గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మిగిలిన వ్యూవర్స్ కూడా. తను ఏం అడుగుతున్నారంటే, నేను యూనిటెక్లోని 2013లో ఎఫ్డీ చేశాను, అది 2016లో మెచ్యూర్ అయింది, బట్ ఈరోజు కూడా నా డబ్బులు వెనక్కి రాలేదు. కంపెనీ డిఫాల్ట్ చేసింది అండ్ ఎన్సిఎల్టీ ఎఫ్డీ ఇన్వెస్టర్స్ ఒక డబ్బులు సెటిల్ చేయమని చెప్పి ఆర్బిట్రేటర్ని ఫైల్ చేశారు. అండ్ వాళ్ళు 2 years బ్యాక్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకున్నారే, కానీ ఇప్పటివరకు రిఫండ్ రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్ చేయట్లేదని అడుగుతున్నారు. దీనికి ఏమైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా? కోటేశ్వరరావు గారు, ఎఫ్డీ రిలేటెడ్గా మాత్రం దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అండి, మనం పేషెంట్గా వెయిట్ చేయడమే తప్పించి. అండ్ మిగిలిన వ్యూవర్స్ అండ్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, రీసెంట్ టైంలోని సోషల్ మీడియాలో వేరే సోలార్ రిలేటెడ్ ఎఫ్డీస్ అని చెప్పి, లేకపోతే వేరు డిపాజిట్స్ అని చెప్పి మనకి సర్క్యులేట్ అవుతుంది. దాన్ని చూసి చాలామంది అట్రాక్ట్ అయిపోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఎఫ్డీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అంత టైం నడిచినంతకాలం బాగానే ఉంటుంది, కానీ
ఆ కంపెనీ డిఫాల్ట్ అయిందంటే డబ్బులు రికవర్ చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్ అనమాట. చాలా రేర్ కేసులోనే డబ్బులు వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి వాటిలో అస్సలు పార్క్ చేయొద్దు. సేఫెస్ట్ ఆప్షన్లే ప్రిఫర్ చేయండి ఎఫ్డి విషయంకి వచ్చేసరికి. ఎందుకంటే అది డెట్ ప్రోడక్ట్ కదా, అంటే మీరు రిక్వైర్మెంట్ కోసం ఏదైనా గోల్ గురించి మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ గురించి మోస్ట్లీ ఎఫ్డి మనీ మనం పార్క్ చేస్తాం. లాంగ్ టర్మ్ 15-20 ఇయర్స్కి ఎఫ్డీలో పార్క్ చేయం కదా, అన్లెస్ రిటైర్డ్ పీపుల్ అయితే తప్పించి. సో యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో రీసెంట్గా సోషల్ మీడియాలో చూసి ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి 12% అని 13% అని కొన్ని 18-19% అని చెప్పి రీసెంట్గా చాలామంది క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి చెక్ చేసినప్పుడు యాక్చువల్లీ భయం వేస్తుంటుంది. అరే వీటి గురించి రిస్క్ గురించి చెప్పాలనిపిస్తుంది, రిస్క్ గురించి ఆ కంపెనీ గురించి మాట్లాడినా కూడా అలా చూసి అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారేమో అని భయం వేస్తుంది. సో మీరు వీటికైతే అట్రాక్ట్ అవ్వద్దు. ఎఫ్డీలో పార్క్ చేసేటప్పుడు మాత్రం మేజర్ లార్జ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేయండి తప్పించి మీరు ఇలాంటి వాటిలో అస్సలు టచ్ చేయదు. ఈవెన్ కార్పొరేట్ డిపాజిట్స్ కూడా AA బిలో ఉన్న కార్పొరేట్ డిపాజిట్స్లో కూడా మీరు డబ్బులను అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆలిం బాషా గారు అడుగుతున్నారు. నా పిఎఫ్ అకౌంట్ నెంబర్ నా దగ్గర ఉన్నది. నేను ప్రీవియస్ కంపెనీ 2006లో వర్క్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్ అది. అండ్ ఆ కంపెనీ ఇండియాలోని 2009లో వాళ్ళ ఆపరేషన్స్ క్లోజ్ చేసుకున్నారు. నేను నా కరెంట్ పిఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఓల్డ్ పిఎఫ్ మనీని ట్రాన్స్ఫర్ చేసుకుని ఎలా అని అడుగుతున్నారు. ఎస్ ఆలిం బాషా గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ చూస్తుంటారో, ఎస్పెషల్లీ ఎంఎన్సీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎంఎన్సీ కంపెనీ ఇండియాలోంచి ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అయితే మీ పిఎఫ్ డబ్బులు ఏవైతే ఉంటే వాటిని ఎలా రికవర్ చేసుకోవాలని ప్రాసెస్ చెప్తాను. అండ్ ఆలిం బాషా గారు మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాసెస్లోని జనరలీ మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకుందాం, ఇండియాలోని క్లోజ్ అయిపోయిన తర్వాత మీ పిఎఫ్ డబ్బులను రికవర్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యూఏఎన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఫామ్ 19 అండ్ అలాగే ఫామ్ 10C అని ఉంటాయి. ఈ 2 ఫామ్స్ దాంతోపాటు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి ఈ డాక్యుమెంట్స్తో పాటు ఆ కంపెనీ క్లోజ్ అయిపోయిందని చెప్పి మీరు ఒక కన్ఫర్మేషన్ని అంటే మీ తరపు నుంచి మీరు ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర క్లోజ్ అయిపోయిన కంపెనీ యొక్క ఏవైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి వాటిని ప్రొవైడ్ చేయగలిగినట్టయితే బెటర్. లేని పక్షంలో కూడా మీరు ఇవన్నీ సబ్మిట్ చేసినట్టయితే ఈపీఎఫ్ఓ వాళ్ళు వెరిఫికేషన్ కోసం మిమ్మల్ని కూడా చెక్ చేస్తారు అండ్ అలాగే కంపెనీ దగ్గర కూడా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ మనకి డబ్బులు ఇస్తారు. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా చాలా లాంగ్ టైమే తీసుకుంటుంది. అండ్ మీరు క్లెయిమ్ ఆర్ ట్రాన్స్ఫర్ స్టేటస్ ఏదైతేనో దాన్ని ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఫాలో లేని పక్షంలో దెన్ ఇన్ దట్ కేస్ ఎంప్లాయీ లీగల్ వర్క్ చూసే లాయర్స్ ఎవరైతే ఉంటారో చాలామంది ఉంటారు లోకల్లోని, ఆ లాయర్ని అప్రోచ్ అయినా కూడా మనకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. కాకపోతే ఇదంతా 2014 తర్వాత సినారియో. నౌ ఆలిం బాషా గారి క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఆయనది 2006లోది అండ్ 2009లో కంపెనీ క్లోజ్ అయిపోయింది. యాక్చువల్ మనకి యూఏఎన్స్ వచ్చింది 2014 తర్వాత. సో యూఏఎన్ నెంబర్ ఆయన దగ్గర ఉండదు కాబట్టి యూఏఎన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటి కేసులు నార్మల్గా పాత పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఉండి యూఏఎన్ లేదనుకోండి కంపెనీ యాక్టివ్గా ఉన్నట్టయితే క్రియేట్ చేసుకోవచ్చు. కంపెనీని అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు యూఏఎన్ క్రియేట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ ఇట్. కాకపోతే కంపెనీ లేదు అండ్ యూఏఎన్ లేదు, ఓన్లీ ఓల్డ్ పిఎఫ్ ఉన్నట్టయితే ఇన్ దట్ కేస్ నేను యాక్చువల్లీ వేరియస్ సోర్సెస్ ద్వారా చెక్ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆ కంపెనీ ఎక్కడైతే పిఎఫ్ అకౌంట్ అంటే రీజనల్ పిఎఫ్ ఆఫీస్ దగ్గర వాళ్ళ అకౌంట్ ఉండేదో అక్కడికి అప్రోచ్ అయ్యి అండ్ అక్కడ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీచ్ అయినట్టయితే దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. ఫిజికల్లోని మనం కంపెనీ క్లోజ్ అయిపోయినట్టుగా ప్రూవ్ చేయడానికి ఏదైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మనం మొత్తం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన పక్షంలోనే అవుతుంది. అండ్ ఆన్లైన్ ప్రాసెస్లో ఈ కేసులో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి నేను ఎవరినైతే అప్రోచ్ అని వాళ్ళు చెప్తున్నారండి. సో మీకున్న ఆప్షన్ మీరు పిఎఫ్ ఆఫీస్కి ఫిజికల్లీ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ దట్ కేస్ ఎస్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే దీనికి టైం అయితే డెఫినెట్గా చాలా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తరుణ్ అడుగుతున్నారు. ప్రజెంట్ ఫార్మా సెక్టర్ చీఫ్ వాల్యుయేషన్లో దొరుకుతున్నదని చెప్తున్నారు కదా, సో ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా సెక్టర్? ఎస్ ఐ బిలీవ్ ఇట్ అండి స్ట్రాంగ్లీ. ఆల్రెడీ మూమెంటమ్ స్టార్ట్ అయినట్టుగా అయితే క్లియర్లీ కనబడుతుంది. వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ చాలామంది ఇక్కడ లాస్ట్ 1 మంత్గా నేను ఫార్మా రిలేటెడ్ పాజిటివ్ షేర్ చేసినప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని. ఫార్మా ఈజ్ ఎ డిఫికల్ట్ సెక్టర్. ఎవరికైతే యాక్చువల్లీ కంపెనీ పరంగా రీసెర్చ్ చేయడం కష్టం
దెన్ ఇన్ దట్ కేస్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా సెక్టర్లో ఫండ్ రూట్లోనే వెళ్ళడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుందండి డైరెక్ట్ స్టాక్స్ కన్నా. మనకి క్లియర్లీ బిజినెస్ అర్థమైనప్పుడు ఎస్ వీ కెన్ గో విత్ ఫార్మా స్టాక్స్. ఒకవేళ ఇంకా నేను స్టాక్కే వెళ్దామని ఆలోచిస్తున్నట్టయితే మన ఇండియన్ డొమెస్టిక్ బ్రాండెడ్ జెనరిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఏవైతే హెల్త్ కేర్ సెక్టర్లో వాటి మీద ఫోకస్ చేయండి. కానీ ఏపీఐ కంపెనీస్ అండ్ అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఇలాంటి కాంప్లికేటెడ్ కంపెనీస్ని అయితే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. బ్యాడ్ అని కాదు, కాకపోతే వాటి రిలేటెడ్ అండర్స్టాండింగ్ ప్రతి ఒక్కరికి అయితే అంత ఈజీ కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు. నేను 10 to 20 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మంత్లీ బేసిస్లో 20,000 రూపీస్ని. దీన్ని నేను ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా 4 fundsలో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నారు. నా వ్యూ అయితే 4 funds వుడ్ బి బెటర్ అండి, ఐడియల్. అంతకన్నా ఎక్కువగా డైవర్సిఫై చేయొద్దు. 4 funds వరకు ఫైన్. ఒక ఫండ్ అన్నది రిస్క్ ఎక్కువ అవుతుంది. 4 funds డైవర్సిఫికేషన్ ఈస్ రియలీ గుడ్ డైవర్సిఫికేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షగేస్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక హిస్టరీ వీడియో మీకు ఇక్కడ వెనకాల వస్తుంది, చూడనట్టయితే తప్పకుండా చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.